బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనేటటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, చాలామంది మరి బాప్తిస్మాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అనేటటువంటి అవగాహన లేకుండానే బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు. పుట్టుక నుండి మేమందరం క్రైస్తవులు, అంటే క్రైస్తవ యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వారం కాబట్టి అది ఒక సాంప్రదాయం, ఆచారం ప్రకారం మేము బాప్తిస్మం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే సంఘంలో స్థానం కోసం, నా సంఘంలోనికి నువ్వు రావాలంటే, నా సంఘంలో నీకు అధికారం కావాలి అంటే, ఒక సభ్యుడిగా నువ్వు చేరాలి అంటే మా సంఘంలోనే బాప్తిస్మం తీసుకోవాలి అనేటటువంటి వారు సంఘంలో చేర్చుకొనటానికి, సంఘంలో చేరటానికి కూడా బాప్తిస్మం ఇచ్చేటటువంటి వారు ఒక కొద్దిమంది ఉన్నారు. అలాగే వివాహాలు చేసుకునేటటువంటి సమయంలో మరి బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారంటే, వివాహం చేసుకోవడానికి నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను అని బాప్తిస్మం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సంఘంలో చేరడానికి బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే వివాహాలు చేసుకోవడానికి బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే క్రైస్తవ కుటుంబంలో చిన్ననాటి నుండి మేము అందరం క్రైస్తవులం కాబట్టి మేము ఆచరణగా, అలవాటుగా బాప్తిస్మం తీసుకుంటున్నాము అనేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. అలాగే సంఘంలో ఒక పెద్ద పాత్ర పోషించటానికి, పెద్ద పాత్ర పోషించటానికి మరి బాప్తిస్మం తీసుకోవాలి అని అంటూ ఉంటారు కొన్ని చోట్ల. అలాగే అలా బాప్తిస్మం తీసుకునేటటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. ఇవి కాక శ్మశానాలలో స్థలాల కోసం కూడా, శ్మశానం అంటే నా మరణానంతరము నా యొక్క శవాన్ని పూడ్చిపెట్టడానికి నాకు ఒక స్థలము కావాలి కాబట్టి శ్మశానాలలో స్థలాల కోసం కూడా మరి బాప్తిస్మము తీసుకునేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అసలుకేంది ఇన్ని రకాల బాప్తిస్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్ ప్రకారం బాప్తిస్మాలు ఎన్ని బాప్తిస్మాలు అని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మం అనేది ఒక్కటే. ఇన్ని రకాలైనటువంటి బాప్తిస్మాలు బైబిల్ ప్రకారం లేవు, బైబిల్లో కూడా ఎక్కడా లేవు. సంఘంలో చేర్చడానికి అంటే సంఘం అంటే దేవుని సంఘం ఒకటే. సంఘంలో చేర్చడానికి అంటే కొన్ని చోట్ల నేను ప్రసంగించడానికి అర్హత, అంటే ప్రసంగిస్తాను అని అడిగినప్పుడు, నువ్వు మా సంఘంలో బాప్తిస్మం తీసుకోలేదు, నీకు ప్రకటించేటటువంటి హక్కు లేదు, మా సంఘంలోనే బాప్తిస్మం తీసుకుంటేనే నీకు ప్రకటించేటటువంటి హక్కు ఉందని చెప్పినటువంటి వారు ఉన్నారు. అంటే భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క నియమ నిబంధనల ప్రకారం, వారు కట్టుకున్నటువంటి కట్టల ప్రకారం, వారు కట్టుకున్నటువంటి ఆచరణ ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి. రైట్. కానీ దేవుడు పెట్టినటువంటి నిబంధన మాత్రం ఒకటే. ఎవరైనా సరే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి వారు ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవ్యంలోనికి చేరుతున్నారు, క్రీస్తుని ధరించుకొనుచున్నారు. క్రీస్తు ఒక్కడే. మనందరం ఆయనతో కలిసి పరలోకంలో నివసించడానికి మన పాపాలన్నీ ఒప్పుకోలు చేసుకొని, పాపము ఒప్పుకోలు చేసుకొని బాప్తిస్మం తీసుకుంటున్నాం. దేవుని దృష్టిలో మనందరం సమానమైనప్పుడు ఇక సంఘాల మధ్య విభేదాలు దేనికి? మనందరం కలిసి పరలోకంలో ఉండవలసినటువంటి వారు, ఒకే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు. ఇంకా వీటిలో తారతమ్యాలు అనేవి ఏమీ లేవు.
బా బాప్తిస్మము ఒక్కటే. అది ఎందుకు తీసుకోవాలి అని అంటే, అది నువ్వు క్రైస్తవుడుగా పుట్టినందుకు, క్రైస్తవ యొక్క తల్లిదండ్రులకు పుట్టినందుకు నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు అంటే అది బైబిల్ దగ్గర చెల్లదు. నేను వివాహం కోసం నేను బాప్తిస్మం తీసుకుంటాను అంటే, వివాహం నిమిత్తము బాప్తిస్మం అయితే అది బైబిల్ ప్రకారం చెల్లదు. అది లోక సంబంధంగా ఒక సంఘ కట్టడి ఆచారానుకరంగా ఈ కొంతకాలం బ్రతకడానికి సరిపోతుందేమో, కానీ దేవుని దగ్గరకు మాత్రం తీసుకునేటటువంటి బాప్తిస్మం, దేవుని విషయంలో తీసుకునేటటువంటి బాప్తిస్మం మాత్రం మరి ఇది చెల్లదు. అలాగే సంఘలో పెద్దరికం పోషడానికి, మరి పెద్దరికాన్ని పోషించడానికి తీసుకునేటటువంటి బాప్తిస్మం కూడా బైబిల్లో ఎక్కడా లేదు. కనుక బైబిల్ మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని మనం ప్రశ్న వేసుకుంటే, బైబిల్లో మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలు మరి శిష్యులు కనబడుతూ వారిని బలపరిచి, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మలో మీ అందరికీ యోహాను చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చాలి కాబట్టి యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, నా వెనక వచ్చేవాడు మీకు అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పి మరి యోహాను గారు చెప్పినటువంటి ప్రవచనం నెరవేరాలి కనుక ఆత్మ వస్తుంది కనుక పెంతెకొస్తు పండుగ దినాన మరి శిష్యులైనటువంటి వారికి మీదకి అగ్ని పరిశుద్ధాత్మ రూపంలో రావటం, వారందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ప్రారంభంలో సువార్తని ప్రకటించడం జరిగింది. అపోస్తులైనటువంటి 12 మంది పెంతెకొస్తు పండగ దినాన మరి వారి మీదకి ఆత్మ వచ్చి, పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా భూమి మీద ఉండటానికి వచ్చాడు. ఎప్పుడు దిగాడు పరిశుద్ధాత్ముడు పూర్తిగా అంటే, అపోస్తులు మరి ఒక మేడగదిలో ప్రార్థన చేయిస్తుండగా ఆయన యోహాను చెప్పినటువంటి ప్రవచనం, యోవేలు చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్చడానికి, మరి నెరవేర్పుగా ఆయన భూమి మీదకి పరిపూర్ణంగా ఉండటానికి, క్రీస్తు 2వ రాకడ వరకు భూమి మీద ఉండటానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. భూమి మీద నేటికి పరిశుద్ధాత్మ భూమి మీదే ఉన్నాడు ఆత్మగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వాళ్ళందరూ మరి శక్తి నొంది మరి సువార్తని ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభంలో, అప్పటికి సంఘ ప్రారంభం కాలేదు, క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళాడు. అప్పుడే సువార్త ప్రకటన అనేది బలంగా, పరిశుద్ధాత్మ రావటం ద్వారా సువార్త ప్రకటన బలంగా ప్రకటించడం జరుగుతుంది. మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, పెంతెకొస్తు పండుగ మొదటి నుండి, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. దీని గురించినటువంటి పూర్తి వివరణ పరిశుద్ధాత్మల గురించి తెలుసుకునేటప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు మనం బాప్తిస్మం అనగానేమి, వీళ్ళు పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. అంటే వారు పరిశుద్ధాత్మ విభాగింపబడి వారి మీదకు దిగింది. అంతవరకు బలహీనులుగా ఉన్నటువంటి ఆ అపోస్తులైనటువంటి 12 మంది వారు ఇక సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తుంటే మరి ఆ పెంతెకొస్తు పండుగ దినానంటే మరి యెరూషలేములోనికి చుట్టుపక్కల ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి యూదులందరూ మరి రావాలి, ఆ పండుగను ఆచరించాలి. వారందరూ చాలామంది ఆ కాలంలో వచ్చినటువంటి వారికి అక్కడ
పేతురును మరి 12 మంది అపోస్తులు సువార్త ప్రకటించడం ప్రారంభించారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో. వారు సువార్త ప్రకటించటం ప్రారంభించారు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే అంతకుముందు నేర్చుకున్నాం. సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలను ప్రకటించడమే సువార్త. అంతేగాని ఇందుకు మించినటువంటి సువార్త ఏం లేదు. వాళ్ళు కూడా అదే ప్రకటించారు. మీరు జీవాధిపతి అయినటువంటి క్రీస్తును చంపితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులము. ఎవరిని చంపారు వీళ్ళు? మీరు అంటే ఆ మాటలు వింటున్నటువంటి వారు, క్రీస్తుని సిలువ వేసి చంపినటువంటి వారు, వాళ్ళు చంపినటువంటి జనాంగంలో ఉండేవారు. యేసుని సిలువ వేయండి అని కేకలేసినటువంటి వారు. వారందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. సందర్భం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఇక్కడ యేసును సిలువ వేసినటువంటి వారితో చేసినటువంటి శాస్త్రులు, పరిచయులు, ఆ రోజు ఉన్నటువంటి యోధా జనాంగం అంతా పెంతెకొస్తు పండగ దినాన అంటే అందరూ కూడుకుంటారు. ఆ పండగ దినాన వీరందరూ సువార్త ప్రకటిస్తున్నారు. అపోస్తులైనటువంటి వారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అగ్ని రూపంలో పరిశుద్ధాత్మ వారి మీద దిగటం వలన వాళ్ళు ఆ వాక్శక్తి కలిగి ఆత్మపూర్ణులై భాషలతో కూడా మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడటం అంటే ఇప్పుడు నా భాషలో నేను మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడితే కన్నడ వారికి కన్నడ భాషలో వినబడుతుంది, తమిళ వారికి తమిళ భాషలో వినబడుతుంది, ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ భాషలో, హిందీ వారికి హిందీ భాషలో అర్థమవుతుంది నేను మాట్లాడేటటువంటి భాష. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళేంది పామరులు కదా, వీళ్ళు జాలర్లు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ఆలోచన వారందరికీ వచ్చింది ఆ కాలంలో. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అసలుకి వారు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఇక పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సువార్త అనేది బలంగా ప్రకటించడం ప్రారంభించారు. ఆ సువార్త ప్రకటన ఏ విధంగా ఉందో మనం 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 34 నుండి చదువుకుందాం. 34 నుండి చదువుకుంటే, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే అతడిట్లనేను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. నా ప్రభువుతో చెప్పాను నేను. ప్రభు తండ్రి నా ప్రభు కుమారునితో చెప్పాను, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఎవరు నియమించాడు? తండ్రి నియమించాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. రూఢిగా తెలుసుకోవాలి. ఎందుకు? మీరు చంపివేశారు, మీరు సిలువ వేసి చంపినారు. చంపినటువంటి ఈ యేసునే దేవుడు లేపాడు, తండ్రి లేపాడు. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. స్వార్థ ప్రకటన జరుగుతుంది. ఏమని? మీరు చంపినటువంటి యేసు సమాధిలో లేడు, మరలా తిరిగి లేచాడు. మరణానంతరం మనకి ఒక జీవితం ఉంటుంది. ఉంది. దానికి మూలం ప్రధానంగా మనకి ఒక జీవితం ఉండటానికి మీరు నమ్మరు కాబట్టి, అందుకే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయాడు, తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు అని ప్రారంభంలో మరి వారందరూ సువార్త ప్రకటించిన తర్వాత ఆ మాటలు విన్నారు చాలామంది. మనం ఏ విషయం మాట్లాడుకున్నాం? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని నేర్చుకుంటున్నాం. 37వ వచనం, వారు ఈ మాట విని. వారు అంటే ఎవరు? యేసుని సిలువేసినటువంటి వారు, వారిలో భాగస్వాములైనటువంటి వారు. వాళ్ళు మాటలు విన్నారు. ఏ మాటలు? మరణిస్తే మరొక జీవితం ఉన్నది అనేటటువంటి అపోస్తులు చెప్పినటువంటి సువార్త విన్నారు. మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపారు,
కానీ దేవుడు అతన్ని లేపారు. మీరు మరణించినా కానీ మీకు మరొక జీవితం ఉంది, ఆ జీవితాన్ని మీరు స్వతంత్రించుకోండి అని సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడం వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని అంటే అక్కడ ఒకటేసి కింద ఫుట్ నోట్లో దానికి పరిపూర్ణమైనటువంటి అర్థం మనకి అర్థమయ్యే విధంగా చెబుతున్నాడు. మూల భాషలో పొడవబడి వాక్యం విని వారి హృదయంలో ఏమైంది? వాక్యం హృదయంలోనికి వెళ్ళిపోయింది. వాక్యం హృదయంలోనికి వెళ్ళిపోయి పొడి చేస్తుంది. నువ్వు పాపివి, నువ్వు పరిశుద్ధుడు కాదు అని చెప్పి వినినటువంటి సువార్త, నువ్వు మరణిస్తే నరకానికి భయంకరమైనటువంటి అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అని చెప్పి వాక్యం హృదయంలో పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా వాక్యం విన్నారు. వారు వాక్యం విని మరణానంతరం మాకు ఒక జీవితం ఉందా, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి మరలా తిరిగి లేచాడా అనే ఆలోచన కలిగి మేము కూడా మరణానంతరం తిరిగి లేస్తామా అనేటటువంటి ఆలోచన కలిగి వారి హృదయంలో నొచ్చుకొని పొడవపడి పేతురును కడమ అపోస్తులను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మేమేమి చేయాలి ఇప్పుడు, మేము పాపులము అని వారు ఒప్పుకోవటానికి హృదయంలో నొచ్చుకున్నారు. వాక్యం విన్నారు. వినుట వలన నీకు విశ్వాసం కావాలి. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలగాలి. వినాలి, నువ్వు వాక్యం వినాలి, వాక్యం విని మారాలి. అదిగో పలానా వారి యొక్క సాక్ష్యం విని నేను మారాను, లేకపోతే నా పొలంలో దిగుబడి ఎక్కువ రావడానికి నేను మారాను, బాప్తిసం తీసుకున్నాను, లేకపోతే నా కుటుంబం బాగా ఉండాలి అని, దేవుడి యొక్క కృప మా కుటుంబం మీద ఉండాలి అని, మాకు ఎప్పుడు దేవుడు మేలులు చేస్తూనే ఉండాలి, ఎటువంటి దుష్టుడు మా మీద పెత్తనం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను బాప్తిసం తీసుకున్నాను అనేటటువంటి మాటలు దేవుని దగ్గర చెల్లవు. అది కరెక్ట్ అయినటువంటి బాప్తిస్మం కాదు. నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి అంటే లోక సంబంధంగా వచ్చేటటువంటి మేలుల కోసం కాదు నువ్వు బాప్తిస్మం తీసుకోవాల్సింది. ముందు నువ్వు పాపివి అని నువ్వు ఒప్పుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవుని చూడటానికి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలవడానికి నీలో పాపం ఒకటి అడ్డుగా వస్తుంది. నీలో పాపం అనేది అడ్డుగా ఉంటుంది కాబట్టి ఆ పాపాన్ని తీసివేయాలి నువ్వు. అందుకే వారు వచ్చి అడుగుతున్నారు, మేమేమి చేయాలి? వాక్యం విన్నారు, వాక్యం విని హృదయంలో నొచ్చుకున్నారు. పొడవబడిన తర్వాత వారే వచ్చి అడుగుతున్నారు పేతురుని కడమ అపోస్తుల్ని. ఏమని అడుగుతున్నారు? మేమేమి చేయాలి అని అంటే పేతురు గారు చెబుతున్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏమి చేయాలి అని అంటే పేతురు గారు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీరు పాప క్షమాపణ నిమిత్తము. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడటం. ఏం పాతి పెట్టాలి? పాపాలను పాతి పెట్టబడాలి. పాపాలను పాతి పెట్టబడాలి. నీ పాపం, నువ్వు పాపివి అని నువ్వు ఒప్పుకోవాలి. నీ హృదయంలో నొచ్చుకోవాలి. పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయం నీకు రావాలి. నేను దేవునిలో నుండి విభాగింపబడి భూమి మీదకి వచ్చినటువంటి ఒక ఆత్మను, నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కనుక నీకు వస్తే అప్పుడు నేను పాపిని, నా కోసం ఒక పరిశుద్ధుడు మరణించాడు, ఆయన రక్తం నా కోసం నేటికి ఎదురు చూస్తుంది, నేను నా పాపాలను కడగడానికి నేటికి ఎదురు చూస్తుంది. నా పాపాలను ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపం హృదయం కలిగి పాపాలను ఒప్పుకొని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజ రక్షకుడు, నా ఆత్మను రక్షిస్తాడు, ఆయన లేచాడు, మరలా నన్ను రక్షిస్తాడు, నా ఆత్మని అగ్నిగుండానికి వెళ్లకుండా రక్షిస్తాడు అనేటటువంటి ఆలోచన మనస్సు ఎప్పుడైతే నీకు వస్తుందో వెంటనే అప్పుడు నీ పాపాలను ఒప్పుకోనటం అంటే ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని అంటాడు రోమీయుల పత్రికలో. నోటితో నీ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చెయ్యాలా దేవునికి, తండ్రి నేను పాపిని. నీ నోటితో ఒప్పుకోవటం అంటే ఇదే ఒప్పుకోలు. నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకోవాలి.
వేషధారణ కలిగినటువంటి హృదయంతో దేవుడి దగ్గర ఒప్పుకోకూడదు. దేవుడికి సమస్తము తెలుసు. ఈ పాపాలను ఒప్పుకోవటానికి బాప్తిస్మం తీసుకోవాలి. పాపం ఒప్పుకోవాలి. ఇక్కడ పాపాన్ని ఒప్పుకోండి. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి. అప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకనో అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. బాప్తిస్మం తీసుకోవాలి. మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరై బ్రతకాలి. మరలా పాపపు జీవితంలో బ్రతుకుతాను అనేటటువంటి ఆలోచన లేకుండా బ్రతకాలి. మూర్ఖులకు ఈ తరము వారు, మూర్ఖులు లోకంలో ఉన్నారు. లోకమంతా పాపమందు నిండి ఉంది. ఆ పాపపు ఆలోచనలు కలిగినటువంటి వారికి నీవు దూరంగా ఉండు. మూర్ఖులకు ఈ తరము వారికి దూరముగా ఉండమంటున్నాడు దేవుడు. రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. అంటే వీరు అపోస్తులు బోధయందును, మరలా చెబుతున్నాడు చూడండి, 41వ వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాప్తిస్మము 3,000 మంది తీసుకున్నారు ప్రారంభంలో. సంఘం ప్రారంభం అప్పుడే. బాప్తిస్మం తీసుకుంటేనే సంఘం ప్రారంభం అవుతుంది. బాప్తిస్మం నువ్వు తీసుకుంటేనే సంఘం ప్రారంభం అవుతుంది. 3,000 మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. సంఘంలో 3,000 మంది చేర్చబడిరి. సంఘంలోనికి బాప్తిస్మం తీసుకున్నాడు ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడు. ఆ రాజ్యంలోనికి వచ్చినటువంటి వారే క్రైస్తవులు. బాప్తిస్మం తీసుకొని ఆయన రాజ్యంలోనికి వచ్చినటువంటి వారే. నేటికి 760 కోట్ల మంది ఉన్నటువంటి ఈ లోకంలో సుమారు 350 కోట్ల మంది పైనే క్రైస్తవులు ఉన్నారు. బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు సగానికి పైగా క్రైస్తవులు ఉన్నారు. క్రీస్తుని యొక్క సువార్తని అడ్డగించి దాన్ని అనచాలి అని చెప్పి ఆ కాలం నుండి ఎంతమంది అడ్డుకున్నా నేటికి సువార్త అనేటటువంటి వెలుగు, క్రీస్తు అనేటటువంటి వెలుగు నేటికి ఆకాశమంత ఎత్తులు కనబడుతూనే ఉంటుంది. 350 కోట్ల మంది సుమారు సగానికి పైగా, సగం మంది క్రైస్తవులే ఉన్నారు. నేనున్నాను. ఎందుకు? ఆ కాలంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే ఆపాలని చూశారు. మరణించాడు, చంపారు ఆయన్ని. మరణించాడు, తిరిగి లేచి శిష్యులను బలపరిచాడు 12 మందిని. ఆ శిష్యులు కూడా హతసాక్షులు అయ్యారు, ఒక బాప్తిస్మ యోహాను మినహాయిస్తే. వాళ్ళు కూడా చంపబడ్డారు చాలా మంది, 12 మంది. వాళ్ళని చంపితే సువార్త ఆగిద్ది అని అనుకున్నారు. కానీ సువార్త అనేది నేటికి ప్రారంభ శతాబ్దం నుంచి నేటికి ప్రపంచవ్యాప్తంగా నలుమూలలకు వెళ్ళిపోయింది. నలుమూలలకి లిపి కలిగినటువంటి ప్రతి భాషలోకి బైబిల్ తర్జుమా అయింది. ఇది ఏ విధంగా సాధ్యమైంది? 12 మంది వేసినటువంటి పునాది మీదే నేనున్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా పునాది వేస్తున్నాయి. క్రీస్తు యొక్క రాజ్యంలోనికి తీసుకొస్తున్నారు బాప్తిస్మం ఇచ్చి. మనందరము క్రైస్తవులు. ప్రతి మూలకు వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా క్రైస్తవం వెళ్ళిపోయింది. క్రీస్తు యొక్క సువార్త వెళ్ళిపోతుంది. లిపి కలిగినటువంటి ప్రతి భాషలో బైబిల్ ఉంది. నేటికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏదన్నా ఉందంటే 3 రికార్డులు ఉన్నాయి బైబిల్. నేటికి ముద్రించబడుతున్నటువంటి పుస్తకాలలో ఎక్కువ పుస్తకాలు ముద్రించబడుతున్నటువంటి పుస్తకం బైబిల్. జాన్ గుటన్బర్గ్ అక్షయాంతరం కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రించబడినటువంటి పుస్తకం బైబిల్. నేటికి ఎప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకం బైబిల్. దాని దరిదాపుల్లో కూడా ఏది చేరటంలా. ఎందుకంటే బైబిల్ యొక్క క్రీస్తు యొక్క సువార్త ఈ విధంగా విస్తరించింది. ఆయన యొక్క సేవకుల ద్వారా ఎంతోమంది గొప్ప గొప్ప
దాతృత్వం కలిగి సువార్త భారం కలిగినటువంటి వారి ద్వారా సువార్త విస్తరణ జరుగుతుంది. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నవారు, నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటాడో క్రీస్తు కోసం యథార్థంగా బ్రతుకుతాడు. నేను పాపిని అని ఒప్పుకొని యేసు నా కోసం మరణించాడని ఎవరైతే ఒప్పుకుంటారో, లేదా యేసు నా కోసం మరణించాడు, నేను మరణించినా కానీ నా యేసు మరలా నన్ను తిరిగి లేపి తీసుకువెళ్తాడనేటటువంటి నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు పడిపోరు, దేవుణ్ణి అవమానపరచరు. నేను పాపినని ఒప్పుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి. పౌలు గారు బాప్తిస్మం ఇస్తున్నాడు. బాప్తిస్మం తీసుకునేటటువంటి సందర్భంలో అననీయ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనకి బాప్తిస్మం ఇస్తున్నాడు. అప్పుడు పౌలు గారితో ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం మనం చూడగలిగితే, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? బాప్తిస్మము తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చినామంటే తడువు చేయకూడదండి. తడువు చేయుట ఎందుకు? నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ప్రార్థన ఎందుకు చేయమంటున్నాడు? ఒప్పుకో. నువ్వు ప్రార్థన చేయటం అంటే ఒప్పుకోవటం. నువ్వు పాపాలు ఒప్పుకో దేవుని ఎదుట. ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం, పాపాలను కడుక్కోవటానికి. పాపాలని కడుక్కున్న నేను పాపినని నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గర యథార్థ హృదయం కలిగి నేను పాపినయ్యా అని పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో, అదే హృదయంలో పొడవబడి అని రాయించాడు. హృదయంలో పొడవబడి అంటే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వాక్యం విని, దేవుని మాటలు విని, ఆయన నా కోసం మరణించాడు కదా, నా పాపాలు కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా అని నీ మనసులో ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, ఇక తడువు చేయకుండా వెంటనే లేచి నువ్వు ప్రార్థన చేసి నేను పాపినయ్యా నన్ను క్షమించు అని నీ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము తీసుకోవాలి. పాప క్షమాపణ ఎందుకు నువ్వు పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి అంటే, నువ్వు పాపిగా ఉండి నువ్వు మరణిస్తే రెండవ మరణం అవుతుంది, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అగ్నిగుండం నీకోసం సిద్ధంగా ఉంది, నిత్యము మండే అగ్ని, నిత్య అగ్ని అంటాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతావు. నువ్వు పాపిగా మరిస్తే నువ్వు దేవుణ్ణి చూడలేవు. చక్కగా నీ తండ్రి అయినటువంటి అపవాదితో కలిసి వాడును వాటితో పాటు దూతలను, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2వ పేతురు 2వ అధ్యాయము 2వ వచనం చూసుకొని ముగించుకున్నాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసివేసి తీర్పునకు కావలిలో ఉంచెను. ఇంకో చోట ఉంటుంది, మీ తండ్రి యొక్క మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ యొక్క తండ్రి దురాశను నెరవేర్చకూర్చున్నా అంటే వాడు పోయేటటువంటి పాతాళానికే మిమ్మల్ని కూడా నెట్టేస్తాను అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది మత్తయి సువార్తలోనే ఎక్కడో. ఇప్పుడు మనందరము ఆత్మను రక్షించుకోవాలి. పాపులం, దేవుని కుమారులు మనందరం, దేవుని యొక్క పిల్లలు మనందరం. భూమి మీదకు వచ్చాము, పాపంలో పడిపోయాము, పాపంలో జీవిస్తున్నాము. ఈ యొక్క పాపం నుండి మనం రక్షింపబడాలి అంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. అది యేసుక్రీస్తు వారి రక్తం. ఆ రక్తంలో మనం పాపాలను ఒప్పుకొని పాపాలను సమాధి చేయబడటమే బాప్తిస్మం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? పాపాలను ఒప్పుకోవడానికే బాప్తిస్మం. మీరు పాపాలను ఒప్పుకోండి. పాప ఒప్పుకోలు కోసమే బాప్తిస్మం. కనుక బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అంటే, నీ యొక్క ఆత్మరక్షణ కోసం, నీ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటే నీవు రక్షింపబడతావు. రైట్. ఇప్పుడు ఏమిటి బాప్తిస్మం అంటే ఏమిటి నేర్చుకున్నాం, ఎందుకు తీసుకోవాలో నేర్చుకున్నాం, ఎలా తీసుకోవాలో రేపు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.